నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కొనసాగుతున్న సునీత విలియమ్స్ ప్రతిష్టంభన, అంతరిక్షంలో వ్యోమగామి కష్టాలు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న నరేంద్ర మోడీ, ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార గణం. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన. తిరుమలలో వేడుకగా కాళీయ మర్ధనుడికి అభిషేకం. తిరుపతి గో సంరక్షణశాలలో గోవుకు ప్రత్యేక పూజలు చేసిన ఈవో శ్యామలారావు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్. పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించిన నారపరెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. వచ్చే నెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమినపట్నం గ్రామానికి రానున్నారు. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఆయన పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. అయితే కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వివిధ పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం 20,000 ఎకరాల భూమిని ఇదివరకే సేకరించారు. ప్రస్తుతం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కోసం 12,500 ఎకరాలను కేటాయించారు. ఈ సెజ్ పరిధిలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో రానున్నాయి. క్రిస్ సిటీ కోసం సేకరించిన భూములలో మౌలిక సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి. ఇప్పటికే సాగరమాల పథకం కింద తీర ప్రాంతంలో రహదారి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుందని భావించి ఈ ప్రాంతంలో పారిశ్రామిక సెజ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెజ్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావించినా అప్పట్లో వివిధ కారణాల వల్ల ప్రధాని పర్యటన వాయిదా పడింది. ఇక ఇప్పుడు ప్రధాని పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. టీటీడీలో 100 కోట్ల ముడుపులను వెంటనే బయటపెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ అలిపిరి సమీపంలోని దేవలోక్కి కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేసి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డిప్యూటేషన్ విధానాలకు స్వస్తి పలికి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులకే ప్రమోషన్లు ఇచ్చి ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలని అన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికులకు మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. అదే ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, టీటీడీ ఉద్యోగస్తులకు అక్కడెక్కడో ఇచ్చారు వడమాలపేటలో, అది వద్దు. దైవలోక్ దగ్గర 150 ఎకరాలు ఎవరికో ఇచ్చారు, దాన్ని టీటీడీ ఉద్యోగస్తులకు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం, మరి దర్శనాలు టికెట్లు అమ్ముకుంటున్నారు, పెద్దలే అమ్ముతున్నారు. వాళ్ళు ఊరికి అప్పుడప్పుడు ఏదో దళారులు అంటారు, మాటే నమ్మకం లేదు. సైగ్గా పెద్దలే అమ్ముకుంటున్నారు, వేల సంఖ్యలో అమ్ముకుంటున్నారు. దాన్ని ఆపమని మేము డిమాండ్ చేస్తాం. అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ మరో 6 నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లుగా నాసా చెప్పింది. సునీత విలియమ్స్ జూన్ 5న ఫ్లోరిడా నుంచి స్టార్ లైనర్ స్పేస్ క్యాప్స్యూల్లో అంతరిక్షంలోకి వెళ్లింది. అయితే స్టార్ లైనర్లో ప్రపల్షన్ సిస్టమ్ సమస్యలు ఏర్పడడంతో వారు భూమికి రాలేకపోయారు. స్పేస్ క్యాప్స్యూల్లో లీక్స్ ఏర్పడ్డాయి, థ్రస్టర్లు విఫలమయ్యాయి. అయితే వీటిని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కాలేదని తెలుస్తోంది. దీంతో సునీత విలియమ్స్తో పాటు మరికొందరి వ్యోమగాముల స్పేస్ మిషన్లు కొన్ని నెలల పాటు పొడిగించనున్నారు. ప్రయోగం తర్వాత 8 రోజుల్లోనే భూమిపైకి తిరిగి రావాలని అనుకున్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్యాప్స్యూల్స్లో అవాంతరాలతో వారు మరికొన్ని రోజులు ఐఎస్ఎస్లోనే గడపనున్నారు.
సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లేకుండానే స్టార్ లైనర్ భూమికి వస్తుందని నాసా శుక్రవారం ప్రకటించింది. 6 నెలల పాటు అంటే ఫిబ్రవరి 2025 వరకు వీరిద్దరూ అంతరిక్షంలో ఉండబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 9 వెహికల్ ద్వారా భూమిపైకి తిరిగి వస్తారు. ఇదిలా ఉంటే స్టార్ లైనర్లో అంతరాయాలు బోయింగ్ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చాయి. దీని నష్టాలు $1 బిలియన్ మించి ఉన్నాయని సిఎన్బిసి నివేదించింది. నాసా వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో రిటర్న్ మిషన్ కోసం స్పేస్ ఎక్స్ కి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఖాళీగా స్టార్ లైనర్ ని భూమికి తిరిగి తీసుకురావడానికి సరైన సమయం కోసం నాసా దాని ఫ్లైట్ రెడీనెస్ రివ్యూకి సంబంధించిన అదనపు దశల్ని నిర్వహిస్తోంది. అత్యవసర సిబ్బందిని తిరిగి తీసుకురావడానికి స్టార్ లైనర్ సురక్షితంగా ఉందని బోయింగ్ హామీ ఇచ్చినప్పటికీ నాసా అంగీకరించలేదు. అయితే నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ బోయింగ్ కి మద్దతిచ్చారు. భవిష్యత్తులో స్టార్ లైనర్ మళ్లీ ప్రారంభించబడుతుందని తాను 100% నమ్ముతున్నానని పేర్కొన్నారు. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ మాట్లాడుతూ సిబ్బందిని ఇంటికి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ ను ఎంచుకునే నిర్ణయంలో నాసా అధికారులు ఏకగ్రీవంగా ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం సమీక్ష కొనసాగింది. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది ప్రణాళిక శాఖ. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో వికసిత్ ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు దేవాదాయ శాఖపై కూడా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాగా పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాని నరేంద్ర మోడీ విజన్ వీక్షిత్ భారత్ 2047తో కలిసి ఉంటుందని వివరించారు. ఇక జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలు మరియు మండలాలకు సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని ఆదేశించారు. 90వ దశకంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రారంభించిన విజన్ 2020 కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధికి నాంది పలికిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని యూనియన్ నాయకులు మండిపడ్డారు. న్యాయానికై నిరసన దీక్ష కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట 7వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి మెట్ల మార్గం చిరు వ్యాపారస్తులు పొర్లుదండాలు పెడుతూ తమకు న్యాయం జరగాలి, అధికారులకు కనువిప్పు కలగాలి అంటూ నినాదాలు చేశారు. శ్రీవారి మెట్టు మార్గాన్నే నమ్ముకొని 30 కుటుంబాలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నామని, అయితే టీటీడీ అధికారులు తమను వ్యాపారాలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా తమ జీవితాలలో వెలుగులు నిండలేదని ఈ సందర్భంగా వారు వాపోయారు. ఈరోజు పొరుగుడు దండాలతో మాకు న్యాయం చేయాలని 30 కుటుంబాలు ఈరోజు 30 కుటుంబాలు ఈదు మీద పడిపోయినాము. శ్రీవారి మెట్ల వ్యాపారం 30 కుటుంబాలు రోడ్డు పని పడిపోయినాయి. మా భార్య బిడ్డలతో చాలా బాధల్లో ఉన్నాము. దశ మమ్మల్ని గుర్తించి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని దేవస్థానం అధికారులు మేము వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా మేము ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కరము కూడా ఆయన సేవలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకులు మాకు ఇవ్వాలని కోరుకుంటూ రోజు మరి టెంట్ నుంచి మరి 2వ గేట్ వరకు పరిపాలనా భవనం ముందు పొల్లుదండాలతో ఈరోజు వాళ్ళు తమ భక్తిని చాటుకుంటూ న్యాయం చేయమని అధికారులను ప్రాధేయపడడం జరిగింది. సిరి వ్యాపారుల జీవితాలతో ఇబ్బంది పడకుండా ఉండాలని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున కోరుతున్నాను. నగరంలో నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరుపతిలో పలు ప్రాంతాలలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో రోడ్లపై చెత్త వేయరాదని అన్నారు. కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి వారికి అపరాధ రుజువును విధించాలని, ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను తొలగించేలా చూడాలని అన్నారు. మాస్టర్ గది వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ను ఆదేశించారు. ఆధ్యాత్మిక నగరం పరిశుభ్రంగా ఉండాలని, చెత్తా చెదారాలు రోడ్డుపై వేయకుండా నగరవాసులు మున్సిపల్ శాఖకు సహకరించాలని కోరారు. పార్వతీపుత్ర ప్రకృతి మిత్ర అనే నినాదంతో వినాయక చవితి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వినాయక నిమజ్జనం మహోత్సవ కమిటీ పేర్కొంది. వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామంచి శ్రీనివాస్ మరియు గుండాల గోపినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రకృతికి విఘాతం కలిగించకుండా మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని కోరారు. పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు.
వినాయక మండపాల వద్ద మద్యం సేవించి కుప్పిగంతలు వేసేటటువంటి వారిపై పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తిరుపతి నగరంలో వినాయక చవితికి వినాయక నిమజ్జన కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని తెలిపారు. తిరుపతిలో కూడా ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది, ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రశాంత వాతావరణంలో ఈ వినాయక ఉత్సవము అలాగే నిమజ్జన ఉత్సవం అందరూ చేసుకుని మన తిరుపతి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చేసి ఈ తిరుపతిలో వినాయక నిమజ్జనం ఈ విధంగా బ్రహ్మాండంగా జరుగుతుందనే విధంగా చెప్పుకునే విధంగా మనం చేయాలని ఈరోజు కమిటీ ఉద్దేశించాను. భక్తిపూరితమైనటువంటి నినాదాలు, జై గణేశ, గణపతి పప్ప మోరియా ఇలాంటి నినాదాలు, భక్తిభావంతో చేసేటువంటి నాట్యాలు ఇవి కనిపించాలి. ఈ రికార్డు డ్యాన్సులు, అశ్లీలమైన నృత్యాలు చేసేటువంటి వాటిని పూర్తిగా నిషేధిస్తున్నాము. కొత్త మద్యం పాలసీ పేరుతో ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో సేల్స్మెన్, సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిని ప్రస్తుత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని వాపోయారు. గత ప్రభుత్వంలో బోనస్ ఇంక్రిమెంట్లు, గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు, రాయితీలు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించేందుకు సిద్ధమైందని అన్నారు. ఇలా ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి రావాల్సిన 2 నెలల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. మా కార్మికుల్ని కడుపులు కొట్టకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలని గత ప్రభుత్వం ఏదైతే ఒప్పుకుందో ఆ రాయితీలతో పాటు 2 నెలల జీతాలు కూడా మంజూరు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, బాబు వస్తే జాబ్ పోయేస్తాం. ఈ విషయాన్ని మీరు కొంచెం మనసులో పెట్టుకొని 15,000 కుటుంబాల కడుపు కొట్టడం ఎందుకని ఆలోచించి మద్యం పాలసీలో కొంచెం ముందుకు తీసుకొని పోయి మా ఉద్యోగాల్ని మాకు పెట్టి మమ్మల్ని ఆదుకుంటారని ఇక్కడ కోరుకుంటున్నాం. ఆ విషయంపైనే కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాం. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ గోశాలలో గోకులాష్టమి వేడుకలను ఆలయ అధికారులు, ఉభయదారులు అత్యంత వేడుకగా నిర్వహించారు. గోకులాష్టమి సందర్భంగా ఉదయం స్వామివారి ప్రధాన ఆలయం నుంచి ఆలయ ఈవో వాణి, ఆలయ అధికారులు, ఉభయదారులు పూజా సామగ్రులను ఊరేగింపుగా మేళతాళాలతో ఆలయ గోశాల వద్దకు తీసుకువెళ్లారు. గోశాల వద్ద ఏర్పాటు చేసిన కామధేనువు చిత్రపటానికి గోవులకు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు పశుగ్రాసం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, మల్లికార్జున, ఆలయ ఉభయదారులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు అడుగంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని 31 మండలాల్లో 306 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నిండ్ర మండలంలో మినహా మిగిలిన 30 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. పడమటి మండలాల్లో తూర్పు మండలాలతో పోలిస్తే భూగర్భ జలాలు తగ్గిందని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడితే చెరువులు, నదులు నిండుతాయని, లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైందని, ఈ ఏడాది మాత్రం సాధారణ వర్షపాతం నమోదైనట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాకు ఈ 31 మండలాలకు సంబంధించి మేము మొత్తం మానిటరింగ్ చేస్తుంటాము. ప్రధానంగా భూగర్భ జల శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం జిల్లాలో నీటి వనరులు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా తరుగుతున్నాయి, వాటి ఎలా జ్యుడిషియస్గా వాడుకోవాలి, అంటే భావి తరాలకు మనకు రావాల్సిన ఈ నీళ్ళు అనేది ముఖ్యమైన ఇది కాబట్టి, వనరు కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలనే దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి సో మేము ప్రతి జిల్లా, ప్రతి మండలంలోనూ ఒక 2-3 బోర్లు వేసింటాము అనమాట. ఆ బోర్లలో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డర్స్ పెట్టింటాం. ఆ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డర్స్ ఎవ్రీ 6 అవర్స్కి రీడింగ్స్ తీసుకుంటా ఉంటుంది. ఆ 6 అవర్స్ తీసుకున్న రీడింగ్స్ని అది వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఏపీ వారెన్స్ అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా మనం కావాలంటే ఎవరైనా చూడొచ్చు. అది అందరికీ ఓపెన్ వెబ్సైట్ అనమాట. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కనీసం విద్యార్థులకు మరుగుదొడ్లు గాని, స్నానపు గదులు గాని లేనటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొందని అన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ప్రభుత్వ హాస్టల్స్ ఉంటే దాదాపు 70% హాస్టల్స్లో పాతబడినటివి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. తక్షణమే విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని హాస్టల్ విద్యార్థులకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్నింటినీ కూడా సర్వేలు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా విద్యార్థులందరికీ కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా త్రాగునీరు లేకపోవడం, సరైనటువంటి బాత్రూమ్లు లేకపోవడం, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి మెనూ ప్రకారం వాళ్ళకి ఫుడ్ అనేది సరిగ్గా పెట్టకపోవడం. ఏరా అంటే ఎక్కడ చూసినా వాళ్ళకి ఇచ్చేటువంటి మెస్ బిల్లు నెలకు 1450 రూపాయలు. దాదాపుగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక రోజు బయట భోజనం చేయడానికి 100 రూపాయలు ఖర్చు అవుతా అంటే వాళ్ళకు మనం నెలకు వచ్చి 1450 రూపాయలు ఇచ్చినట్లయితే ఎలా అది వాళ్ళకి సరిపోతుంది? అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి మెనూ ఏ విధంగా వాళ్ళు సక్రమంగా అమలు చేయగలరని చెప్పి కూడా ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందున శాంతియుత నిరసన దీక్ష చేస్తా ఉన్నాం. మా యొక్క దీక్ష ప్రధాన ఉద్దేశం పెండింగ్లో ఉన్న కాస్మెటిక్ మెస్ బిల్లులను విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే సొంత భవనాల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీల పేరుతోనో లేకపోతే అనేక రకాలుగా అక్రమాలు చేసినటువంటి వార్డుల మీద, ఏజెబుల మీద విచారణ కమిటీలు వేసి పేద విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి భూముల విలువపై ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జిల్లా స్టాంపులు రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార, అనధికార భూముల విలువను పరిగణలోకి తీసుకుని విలువ జమ కట్టేందుకు అధికారులు సన్నద్దమైనట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 15 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. లేఅవుట్లు, ఉద్యాన పంటలు, పరిశ్రమలు తదితర వాటిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేయాలని, అప్పటి నుండి భూముల విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూముల విలువలను పెంపుదలకు కసరత్తు మొదలైంది. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు వీటి యొక్క విలువల పెంపుకు కసరత్తుని సబ్ రిజిస్ట్రార్లు మొదలుపెట్టారు. పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సమాచారం సేకరించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ భూముల విలువలు పెంపొందడం వల్ల వాళ్ళకి భూమి యొక్క విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మార్కెట్ విలువల నిర్ణయానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సెప్టెంబర్ 15వ తేదీ లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పేసి పైనుంచి ఉన్నతాధికారుల ఆదేశం. శ్రీ సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహించడం అనే విస్తృత లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుందని గౌతమ్ ఆనంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంతటా సహజ వాయువును స్వచ్ఛమైన మరియు స్థిరమైన ఇంధన వనరుగా ప్రోత్సహించాలని ఏజీ&పి ప్రథమ్ సంస్థ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్, పారిశ్రామిక, వాణిజ్య, నివాస మరియు రవాణా విభాగాల ఇంధన అవసరాలకు సంపూర్ణ ఇంధనం అందించాలని కంపెనీ ప్రణాళిక చేస్తోందని అన్నారు. సమగ్ర గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడం జరిగిందని, శ్రీ సిటీలోని పారిశ్రామిక, వాణిజ్య మరియు నివాస రంగాలకు ఆధారపడి తక్కువ ఖర్చుతో కూడిన మరియు పర్యావరణ అనుకూల సహజ వాయువు అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ వేయటం వల్ల అక్కడున్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి చాలా తక్కువ రేట్లోనే వస్తుంది మిగతా వాటితో పోలిస్తే, కొన్ని ఫ్యూల్స్తో పోలిస్తే. సో ఆ విధంగా మనం దీన్ని తీసుకెళ్తున్నాం. లాస్ట్ వీక్ మన చంద్రబాబు నాయుడు గారు మా ప్రాజెక్ట్స్కి ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ శంకుస్థాపన చేశారు. సో దానికి తగ్గట్టుగానే మేము మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని, సో మేము ఈ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అక్కడ వేస్తున్నామని, శ్రీ సిటీలో మా ప్రోడక్ట్ పైప్ న్యాచురల్ గ్యాస్ అందుబాటులో ఉందని తెలియజేయడం కోసం మీకు ఈ మీట్ అరేంజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్లో సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్స్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్లో ఏ విధంగా అయితే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే ఏఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా ట్రంక్ పెట్టెలు కానీ, దుప్పట్లు కానీ, గ్లాసులు కానీ ఏవి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అదే విధంగా కూడా ప్రభుత్వ హాస్టల్లో ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ ఒక్క విద్యార్థికి కూడా కల్పించట్లేదు. విద్యార్థుల పక్షాన ప్రభుత్వం లేకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఉద్యమాలు చేసి విద్యార్థులు న్యాయం చేస్తాం అనేసి ఈ నిరాహార దీక్షగా తెలియజేస్తా ఉన్నాం. ఆధునికంగా వారికి వసతులు అనేది కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో అంటే ఈ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. కంప్యూటర్ పరిజ్ఞానంలో అనుభవం కలిగి ఉన్న అర్హులైన ప్రతి నిరుద్యోగికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తిరుపతి శ్రీ గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని బాలు అన్నారు. ఇంతకాలం అనేకమైన ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు నిరుద్యోగ యువత వెళ్లేవారని తెలిపారు. ఇకపై ఆ అవసరమే లేదని అన్నారు. తిరుపతిలో నూతనంగా ప్రారంభించిన శ్రీ గాయత్రి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన నిరుద్యోగులందరికీ స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో జరిగే ఇంటర్వ్యూస్కి అవసరమైన ప్రత్యేక శిక్షణ కూడా తమ సంస్థ యందు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తిరుపతిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ బయట బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి నగరాలకు వెళ్ళి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, అక్కడ అకామిడేషన్స్ ఇలాంటివన్నీ భరించుకొని వాళ్ళు కోర్సెస్ నేర్చుకొని వాళ్ళకు ఆపర్చునిటీస్ కానీ వెళ్తుంటారు. ఇంకా బయట అలాంటి ఇబ్బంది లేకుండా మేము తిరుపతిలోనే శ్రీ గాయత్రి టెక్నాలజీస్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి కంప్యూటర్ బేసిక్స్ కానించి అలాగే కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, సి లాంగ్వేజెస్ కావచ్చు, మీ క్వాలిఫికేషన్ తగినట్టు బీకామ్ అయితే టాలీ నేర్పిస్తాము, ఎంబీఏ ఫైనాన్స్ అయితే సాఫ్రికో నేర్పిస్తాము. వీళ్ళకి నేర్పించి వీళ్ళకి తగిన ప్లేస్మెంట్స్ కూడా మేము తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వరకు కూడా మేము కల్పించడం జరుగుతుంది. తిరుమలలో వైభవంగా కాళీయ మర్దనుడికి టీటీడీ అభిషేకం నిర్వహించింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమల గోగర్భం సమీపంలోని కాళీయ మర్దనుడైన శ్రీకృష్ణునికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ, ఉట్లోత్సవం నిర్వహించారు. ఈ రోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం, బెల్లం, గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది. గో సంరక్షణశాల గో పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది. అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు, డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని శాఖల సహాయ సహకారాలతో కాణిపాకం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో సెప్టెంబర్ 7 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విధులను నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వారు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ దేవస్థానంలో 21 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలను సాంప్రదాయ రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వాణి, ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు, ఆలయ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. 5 రోజులు కూడా ఒక 70,000 నుంచి 1 లక్షల వరకు భక్తులు రావచ్చు. సో స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా ఆ రోజు మార్పులు చేస్తాము. వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, అలా వాళ్ళకి మనం అసిస్టెన్స్ ఏం చేయాలి, సో అన్నీ సందర్భంగా మనం చర్చ చేసుకుని ఆఫీసర్స్ వైజ్ ప్రొసీడింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. క్యూ లైన్ మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది.
ఇప్పుడు జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో మెడికల్, ఫైర్, ఈ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అలానే భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు, ఇతర టైంలో కూడా వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని సకల సౌకర్యాలతో తిరిగి వెళ్లే విధంగా అటు అధికార యంత్రాంగం ఇటు పాలకులు కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. వినాయక చవితి రోజు మన మెయిన్ పీక్ డేస్ 5 days ఉంటాయి. వినాయక చవితి రోజు సుమారు 70 నుంచి 80 వేల మంది దాకా దర్శనం చేసుకోవచ్చు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మేము చూసుకుంటాం. అలాగే కలెక్టర్ సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు, మన అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ తో సపరేట్ ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరిలోని మేము బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు జిల్లాలో నిర్దేశిత గడువులోగా బదిలీలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం అటు రాష్ట్రంలో ఇటు జిల్లాల్లో బదిలీల ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖలలో బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో పలు శాఖలలో జీవో మేరకు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్తో కలిసి మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బదిలీల నిబంధనల మేరకు 5 సంవత్సరాలు పూర్తయిన వారు కంపల్సరీ బదిలీ, రిక్వెస్ట్ బదిలీలు తదితర అంశాలు ప్రభుత్వం నుండి అందిన ట్రాన్స్ఫర్ జీవోలోని నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు, ఫిర్యాదులకు తావు ఉండరాదని సూచించారు. కాంపిటెంట్ అథారిటీ వారు సదరు బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని, రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్లు, అన్నమయ్య జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కలెక్టర్లు కలిసి చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఆనంద్ కుమార్ తెలిపారు. తిరుపతి అమరావతి నగర్లోని ఆడిట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వారిని ఆదర్శంగా తీసుకుని చిన్న పరిశ్రమలు, వ్యాపారం చేసుకునేవారు త్వరగా పన్నులు చెల్లింపు చేస్తారని, తద్వారా దేశం పురోభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వైద్యం మీద జిఎస్టీ లేదు. అంటే హాస్పిటల్స్లో మనం చేయించుకునే వైద్యం, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ జిఎస్టీ లేదు. కానీ వాళ్ళకి పొట్ట తగ్గడానికి కాస్మెటిక్ సర్జరీ చేస్తారు చూడండి, హెయిర్కి, దాని మీద ఉంది. అట్లానే విద్య, మన పిల్లలు చదువుకుంటే డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ ఏదైనా సరే రెగ్యులర్ కురికులంలో లేదు. కానీ సివిల్ సర్వీస్ కోచింగ్, నాలాగా వెళ్ళి సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటారు కదా, దాని మీద ఉంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద ఉంది, నారాయణ మీద ఉంది. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ కంచి రఘురాం తెలిపారు. శ్రీ అరవింద సొసైటీ తిరుపతి శాఖ మరియు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అరబిందో విద్యాలయాల్లో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నవారికి ధ్యానం చేసేందుకు అవకాశం కల్పించడం శుభపరిణామమని తెలిపారు. ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ, ధ్యానం చేయడం ద్వారా అనేక రోగాల నుంచి విముక్తి పొందవచ్చునని తెలిపారు. ఆధ్యాత్మిక జీవనానికి ఉత్తమ మార్గం ధ్యానమేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రోజులో 1 గంట ధ్యానం చేయగలిగితే మనిషి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ఈ ధ్యానం అనేటువంటిది నిరంతరం కూడా సాగుతూ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో 6 నుంచి 7 దాకా కూడా ప్రతిరోజు ఇక్కడ ఉంటుందన్నమాట. ఎవరికి వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా కూడా ఇక్కడ ధ్యాన ప్రక్రియ చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఈ అవశేషాలు అని అంటాం, ఇక్కడ రిలిక్ స్ట్రైన్ అంటాము. శ్రీ అరవిందుల వారి యొక్క అవశేషాలు ఇక్కడ నిక్షిప్తం చేయబడింది. ఇది ఎంతో కూడా ఆధ్యాత్మిక ప్రకంపనలతో కూడినటువంటి ఈ ప్రదేశంలో చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటిది. ఇది కాకుండా ఒక సామూహికమైనటువంటి ధ్యానం కూడా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అరవిందో ధ్యాన మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. భారతీయ యోగులలో అరవింద్ యోగి చాలా ప్రముఖమైన పాత్ర వహించాడు. ఇవాళ అరవిందాశ్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆధ్యాత్మిక వాసులకు, జిజ్ఞాసులకు అదొక మూలస్థానమైంది. తిరుపతిలో కూడా అరవిందోశ్రమం ద్వారా అరవిందో స్కూల్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటే కూడా మెయిన్ అరవిందో సొసైటీ లక్ష్యము ఆనందం, ఆత్మీయత, ప్రశాంతత, అందరినీ సమాజాన్ని ప్రేమగా చూడడం, ఇవి వీళ్ళ లక్ష్యాలు. దీనికి ధ్యానం అనేది ఎంతో ఉపకరిస్తుంది.
అరవిందో సుమారు 40 సంవత్సరాలు ఏకదీక్షతో ధ్యానం చేయగలిగాడు. ఆ ధ్యాన ఫలితమే ఇవాళ ఈ అరవిందో సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఇంత శక్తి ఉంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,030 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,702 రూపాయలు. వెండి 1 కేజీ ధర 88,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 91 రూపాయి 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొనసాగుతున్న సునీత విలియమ్స్ ప్రతిష్టంభన, అంతరిక్షంలో వ్యోమగామి కష్టాలు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న నరేంద్ర మోడీ, ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార గణం. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం, విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన. తిరుమలలో వేడుకగా కాళీయ మర్ధనుడికి అభిషేకం, తిరుపతి గో సంరక్షణశాలలో గోవుకు ప్రత్యేక పూజలు చేసిన ఈవో శ్యామలారావు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్, పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించిన నారపరెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.